హాయ్ అండి అందరికీ. హలో రాజమండ్రి పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే రాజమండ్రి అంటే గుళ్ళకి ఫేమస్ కదండి. ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మార్కండేయ స్వామి గుడి, ఇలా కోటిలింగాలపేట గుడి, ఇంకా ఉమారామలింగేశ్వర స్వామి గుడి, అలా అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో రీసెంట్గా ఫేమస్ అవుతున్న టెంపుల్ అయితే ఇది అనమాట. ఇది మనకి గౌతమి ఘాట్ దగ్గర ఉంది. అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే రీసెంట్గానే వెళ్ళాను. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. గుడి అయితే నిజంగా 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బాగుంది టెంపుల్. నిజంగా శివయ్యే మన గుళ్ళో ఉన్నారేమో అనిపించే అంత బాగుందనమాట. ఉజ్జయినిలో మనకి శివలింగం, శివుడు ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టారు. గుడి అయితే చాలా బాగుంది. లోపల వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్ ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనిపించే అంతలా అనిపించింది అనమాట గుడి. ఇందులో 64 దేవుడి విగ్రహాలు అయితే కట్టారు. శివలింగానికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలకి 4 నందులు, 4 త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే స్పెషల్ భస్మాభిషేకం చేస్తారు ఉదయం 4 to 5:30. ఆ టైంలో కనుక వెళ్తే మనం చూడొచ్చు. చేయడానికి ఉండదు, ఓన్లీ చూడడం మాత్రమే. అలానే సాయంత్రం 7 అయితే ప్రతిరోజు ధూపహారతి ఇస్తారు. అలానే సోమవారం అయితే స్వామివారిని పల్లకి సేవలో ఊరేగిస్తారనమాట. ఇదే ఆ పల్లకి సేవలో ఊరేగించినప్పుడు డైలీ 100 మంది ఉంటారంట. ఇలాంటివి జరిగేటప్పుడు అలంకరణ కూడా చాలా బాగుంది. స్వయంగా మన చేతులతో మనం ఆ శివుణ్ణి టచ్ చేసి దండం పెట్టుకోవచ్చు అనమాట. గుడి అయితే చాలా బాగుంది. ఇంకెవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. చాలామంది వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళరు. ఎందుకంటే ఆ భస్మాభిషేకం, బూడిది ఇవన్నీ తెచ్చి చేస్తారని చెప్పి. కానీ అలా ఏం లేదు. మార్నింగే క్లీన్ చేసేస్తారు వాటిని. ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి.